గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొందరికి మంచి ఫలితాలు కలిగితే మరికొందరికి చెడు ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులపై మాత్రం ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ నెలలో 5 గ్రహాలు బలంగా ఉన్నాయి. దీనివల్ల 6 రాశులకు ఆర్థికంగా కలిసి రానుంది. వీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవడంతో పాటు అదృష్టవంతులవుతారు. శుభవార్తలను ఎక్కువగా వింటారు. ఏ రాశుల వారకు ఏ విధంగా కలిసి రానుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ నెలాఖరులోగా కోటీశ్వరులయ్యే వారికి ఏ విధంగా అదృష్టం పడుతుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. మేషం. శని, గురుడు, శుక్రుడు, కుజుడు జాతకంలో బలంగా ఉన్నారు. వృత్తితో పాటు వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వీరు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుంది. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారు కోరుకున్న రీతిలో జీతాభత్యాలు వస్తాయి. కర్కాటకం. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. లాభార్జన ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు వేతన పెరుగుదల ఉంటుంది. సొంతింటి కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విహార యాత్రలకు వెళతారు. కన్యరాశి. బాగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించబోతుంది. రాజపూజ్యాలు ఉన్నాయి. కుబేరుడి అనుగ్రహం వల్ల డబ్బుకు లోటుండదు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. విజయం సులువుగా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు వస్తాయి. వృశ్చికం. అన్ని వైపుల నుంచి ఆదాయం వస్తుంది. వ్యాపారంతో పాటు వృత్తిలో లాభాలు అంచనాలను మించుతాయి. సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మకరం. సమాజంలో పేరు వస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆదాయం కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మీనం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వ్యాపారం, వృత్తిలో లాభాలున్నాయి. కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.